శివయ్య, నీకు పెళ్లి చేద్దామని ఉందయ్యా. ఎప్పుడు ముహూర్తం పెట్టమంటావు? ఏ ఋతువులో, ఏ మాసంలో, ఏ పక్షంలో, ఏ తిథి నాడు ఎన్నింటికి పెట్టమంటావు ఒకసారి వివరంగా చెప్పవు అని అడిగితే, ఒరేయ్, చక్కనైనటువంటి చిగుళ్లతో, అవి కూడా రంగురంగు చిగుళ్లతో కనిపిస్తూ ఏదైనా శుభకార్యాలు కానీ జరిగినట్లయితే ఇంట్లో రంగురంగుల పట్టు చీరలు కట్టుకుని మన ఆడపడుచులు అందరూ తిరుగుతూ ఉంటారు చూడు, ఆడంగులు అందరూ తిరుగుతూ ఉంటారు చూడు. అట్లా ఉండేటటువంటి ఏ వసంత ఋతువు ఉంటుందో ప్రతి చెట్టు కూడా పుష్పించి రుచికరమైన ఫలాలతో ఫలించి కనిపిస్తూ ఆ పువ్వుల్లోనికి తుమ్మెదలు వారితో మకరందాన్ని స్వీకరిస్తూ కోయిల అమోఘమైనటువంటి నాదాలను వినిపిస్తూ కోకిలలన్నీ అద్భుతమైన ధ్వనులని చేస్తూ ఉండే ఏ వసంత ఋతువు ఉందో అది మీరు తీసుకుంటారా. మీకు ఏమాత్రమూ అక్కర్లేనటువంటి ఆ శిశిర ఋతువుని నాకు ఇవ్వండి, అప్పుడు పెళ్లి చేయండి. ఎందుకంటావేమో, ఏ చెట్టు కూడా ఆకులన్నింటినీ రాల్చే కనిపిస్తుంది తప్ప ఒక్క పుష్పం ఉండదు, ఒక్క ఫలం ఉండదు. కొని వసంత ఋతువులో లాగా చెట్ల మీద ఏవైనా పక్షులు ఉంటాయంటే పక్షులు ఉండనే ఉండవు, విపరీతమైనటువంటి ఎండ కారణంగా. ఏ చెట్టు అయినా సరే జాగ్రత్తగా చూడండి, బాగా ఎండిపోయి కనిపిస్తూ ఇలా పట్టుకుంటే చాలు పెడుసుతనంతో విరిగిపోయేటటువంటి కొమ్మలతో కనిపిస్తుంది. అవునా కదా? అంతేకాదు, నదులు, కాలువలు, చెరువులు అన్నీ కూడా నీళ్లు అడుగంటిపోయి, పోనీ ఆకాశం నీళ్ళైనా తాగుదామని ఏదైనా పక్షి కానీ అక్కడికి వెళ్ళినట్టయితే విపరీతమైన వేడితో సలసల మరిగిపోతూ ఉండేటటువంటి తలంగా కనిపిస్తుందే, అదిగో ఆ కాలమైనటువంటి శిశిర ఋతువు నాకు ఇవ్వండి. ఏదైనా మంచి ఉంటే అది మీరు అనుభవించండి రా, మీరు నా సంతానం. ఏది మాకు అవసరం లేదు, అక్కర్లేదు అని మీకు అనిపిస్తుందో అది నాకు ఇవ్వండి. ఏమిటోనయ్యా చిత్రంగా నువ్వు మాట్లాడుతున్నావు. పోనీ సరే, శిశిర ఋతువునే ఇస్తాం. ఆ శిశిర ఋతువులో కూడా ఏ మాసంలో నీ పెళ్లి చేయమంటావు? అదే మీరు అడిగేది. శిశిర ఋతువులో మాఘము, ఫాల్గుణం అని 2 మాసాలు వస్తాయి కదరా. వాటిలో మాఘమాసాన్ని తీసుకోండి. ఎందుకంటావేమో, పగలంతా వేడి ఉంటుంది, రాత్రి చలితో పాటు మంచు ఉంటుంది. ఆ మాసమైనట్టయితే మీరందరూ కూడా విపరీతమైనటువంటి చలి, మంచు కారణంగా దుప్పటీలు కప్పుకొని బాగా పడుకుంటారు. మీరు నా పెళ్ళికి రాలేదు అని నేను అనే అవకాశం ఉండదు. ఎవరికీ కూడా మీ విషయంలో నింద చేసే అవకాశము కలగదు. అవును మరి, అంత చలి మంచు ఉన్న కాలంలో పెళ్లి చేసుకుంటే ఎవరు వెళ్ళగలరు అని అనుకుని నీకేమీ తప్పు అని అనరు, నన్నే అంటారు అందరూ. అన్నీ నష్టమే ఉంది. బాగుండలేదయ్యా నువ్వు చెప్పింది. పోనీ సరే, ఆ శిశిర ఋతువులో కూడా మాఘమాసంలో కూడా పగలు ఏర్పాటు చేయమంటావా? రాత్రిపూట మంచి అమోఘమైనటువంటి వెన్నెలుండే శుద్ధపక్షంలో ఏర్పాటు చేయమంటావా అని అడిగితే, ఎందుకురా పగలు? ఎవరి మట్టుకు వాళ్ళు కార్యాలయాలు, వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీటిలో ఉంటారు కదా. మీ అందరికీ పనులన్నీ పాడైపోతాయి కదా. అంచేత పని చేయండి, రాత్రిపూట అయినట్టయితే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి కృష్ణపక్షం అంటారు చూడు, అమావాస్య కాలం వస్తుంది, అదిగో ఆ కాలంలో మీరు పెట్టినట్లయితే వెన్నెలంతా మీరు అనుభవించవచ్చు. చీకటి కాలంలో నా వివాహాన్ని ఏర్పాటు చేస్తే మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది. అప్పుడు చేయండి రా కృష్ణపక్షంలో. బాగుండలేదు దేవా, ఒక్కసారి ఆలోచించి మళ్ళీ ఒకసారి చెప్పు. నేను చెప్తున్నాను కదా, ఇలాగే ఏర్పాటు చేయండి. సరే అయితే ఓ పని చేస్తాం. మంచి వెన్నెలుండేటటువంటి ఆ అమావాస్య వెళ్ళిన శుద్ధపక్షపు మొదటి రోజు నుంచి అష్టమి తిథిలోగా ఏర్పాటు చేస్తాం. మంచి వెన్నెల ఉంటుంది. అస్సలు వద్దొద్దు, వెన్నెల ఆనందాన్ని మీరు అనుభవించండి.
ఏ అమావాస్యకి వెనుకైనటువంటి త్రయోదశి చతుర్దశి అనే 2 రోజులు కలిసి వస్తాయో ఆ రోజున కానీ వివాహం ఏర్పాటు చేస్తే ఆ కష్టం ఏది ఉంటుందో అది మీకు కలగదు. అది నేను ఆనందంగా స్వీకరిస్తాను. పిల్లలకి ఇచ్చేది మంచిది ఇవ్వాలి కానీ పిల్లలకి ఇచ్చేది చెడ్డ సమయాన్ని ఇవ్వకూడదు కదరా. ఏదైనా సరే చెడ్డది ఇవ్వకూడదు కదా. మంచి అరటిపళ్ళో మామిడి పళ్ళో తెచ్చామనుకుందాం, బాగా కొద్దిగా రంగు మారినవి, డాగుపడ్డవి, చిన్న చిన్నమైనటువంటి సొట్టలు గిట్టలు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అవి తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వరు, తల్లిదండ్రులే స్వీకరిస్తారు. పిల్లలకి మాత్రం చక్కగా ఉన్నవి కదా ఇస్తారు. అంచేత మీరు వెన్నెల పక్షమైనటువంటి శుద్ధపక్షాన్ని తీసుకోండి. పూర్తి అమావాస్యలో ఈ త్రయోదశి చతుర్దశి కలిసినటువంటి ఆ కాలాన్ని నాకు ముహూర్త కాలంగా నిర్ణయించి అప్పుడు పెళ్లి చేయండి. సరే, అలాగే చేద్దాం. మరి నీ పెళ్ళికి మంచి సువాసన ఉండేటటువంటి సంపెంగలు, అశోక పుష్పాలు, సురపర్ణ పుష్పాలు, ఇంకా అమోఘమైనటువంటి సౌగంధిక పుష్పాలు, మల్లెలు, మొల్లలు, సన్నజాజులు, విరజాజులు, అన్ని పుష్పాలు తెస్తాం. సరేనా? అస్సలు వద్దు 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 వద్దు. ఏ విధమైనటువంటి ఆకర్షణ లేకుండా ఉండేవి, చూడ్డానికి కూడా అంత గొప్పగా ఉండనివి, చిన్నని పరిమాణంలో ఉండేవి అయిన తుమ్మి పూలను పట్టండి, నాకు ఎంతో ఇష్టం. సరే, మరి చందనం 3 విధాలుగా ఉంటుందిగా. తెల్ల చందనం ఉంటుంది, పసుపు పచ్చని చందనం ఉంటుంది, రక్త చందనం, ఎర్రని చందనం ఉంటుంది. ఎర్రని చందనం చాలా ఖరీదైంది, మంచి సువాసన ఇస్తుంది మిగిలిన 2 కంటే కూడా. అదిగో ఆ రక్త చందనాన్ని తీసుకొస్తాం ఒంటి నిండుగా నెక్కిపోయడానికి. అస్సలు వద్దొద్దు. సంపూర్ణమైనటువంటి భస్మాన్ని తెండి, చక్కనైనటువంటి విభూతిని, అంతే. నాకేవీ పట్టరావు. ఏ విధంగానూ మీరు సొమ్ముని వ్యర్థం చేయొద్దు, ఖర్చు చేయొద్దు. దీన్ని పట్టండి. చిత్రంగా ఉందయ్యా. కొని మెడలో మంచి ఆభరణాలని, చక్కరైనటువంటి బంగారంతో చేయబడిన వాటిని తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఎన్నో ఎక్కువ తేం, ఒక 5, 6 మాత్రమే తెస్తాం. అస్సలొద్దు. నేను చెప్పేది అదే. బ్రహ్మాండమైనటువంటి రుద్రాక్షలతో కూడినటువంటి మాలికని నా మెడలో వేయండి, చాలా ఆనందపడతాను. అంతేగాని పొరపాటుని ఈ విధంగా వ్యయాన్ని చేయకండి. పిల్లలైన మీరంతా ఖర్చు పెట్టేసుకుంటే మేము ఆనందిస్తూ ఉంటే అదేం బాగుంటుంది? వద్దు, ఏది ఖర్చు పెట్టకండి. ఆశ్చర్యంగా ఉంది స్వామి. పోనీ ఓ పని చేస్తాం, మంచి చక్కగా అలా మొగ్గల్లా కనిపించేటటువంటి మల్లెల్ని తెస్తాం. అవి మెడలో వేసుకుని నువ్వు వివాహం అయ్యేసరికి సువాసనని వెదజల్లుతూ ఎంత బాగుంటాయో తెలిసిన అటువంటి మల్లె మొగ్గల్ని, సంపెంగ అలా ఇంకా విచ్చుకోనటువంటి వాటిని, ఇంకా అలా ఉన్న వాటిని తెస్తాం. అస్సలు వద్దొద్దు. మీరు తేవలసింది వేటినో తెలిసిన, మొగ్గ దశలో ఉండేటటువంటి ఆ ఉమ్మెత్త పూలని, అలాగే ఉమ్మెత్త కాయలని. ఇటు కదిలినా అటు కదిలినా ముళ్ళు గుచ్చుకుంటాయి. వద్దొద్దు. మొగ్గలు మీకు కావాలా? చక్కరైనటువంటి జిల్లేడు పూలు చూడు, ఇంకా మొగ్గ దశలో ఉంటాయి, పువ్వు రాకుండా. అదిగో ఆ జిల్లేడు మొగ్గలను తీసుకురండి. తల నిండుగా పోయండి, శరీరం నిండుగా పడతాయి. ఎవ్వరూ కూడా జిల్లేడు దగ్గరికి వెళ్ళరు. ఆ పాలు తగిలితే కళ్ళు పాడైపోతాయి కాబట్టి, శాశ్వతంగా కనిపించకుండా పోతాయి కాబట్టి, ఆ జిల్లేడు మొగ్గలతో అలా నాకు అక్షతలుగా చేసినట్టుగా చేసి పూర్తిగా తలనిండిగా పడేలా చేయండి. ఇంకా కాయలంటావా, ఏవేవో చక్కనైన రుచికరమైనటువంటి కాయల్ని అస్సలు తేవద్దు. ఏ ఉమ్మెత్త కాయలు ఉంటాయో చూడు, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. మీరెవ్వరూ కూడా ఆ ప్రాంతానికి వాటి జోలికి వెళ్ళరు చూడు. అదిగో ఆ ఉమ్మెత్తకాయల్ని మెడలో చక్కనైన హారంగా వేయండి. ఆ ఉమ్మెత్త పువ్వులని కూడా అలా తలనిండుగా పోయండి. ఎంత ఆనందిస్తాను. బాగా ఆలోచించండిరా. నా కోసం అంటూ మీరేం ఖర్చు చేయకండి, నా కోసం అంటూ ఏర్పాట్లు అస్సలు చేయకండి. మరి ఇక వివాహ సమయం అంటావా, ఆ
త్రయోదశి చతుర్దశి కలిసినటువంటి ఆ రోజున ఏ రాత్రి వేళ వివాహం చేస్తే చాలా ఇబ్బంది మీకు. అంచేతో పని చేయండి. తెల్లవారుజామున విపరీతమైన మంచు, విపరీతమైన చలి ఉండి ఎవ్వరూ రాలేనటువంటి ఆ తెల్లవారుజాము కాలాన్ని పెట్టినట్టయితే మీరందరూ నిద్రలేచి వచ్చేసరికి నా పెళ్ళి అయిపోతుంది. అలా ఒకసారి పాదాభివందనం చేస్తే నేను నా భార్య అయిన అదిగో ఆ పార్వతి ఆశీర్వదిస్తాం. మీకు కావాల్సింది అంతేకా, ఆ పని చేయండి. ఇలా ఏ తల్లి తండ్రి తమ పిల్లల కోసమే జీవిస్తూ ఉంటారో, తమ పిల్లల క్షేమమే తమ పరమ అవధిగా భావిస్తూ ఉంటారో, తమ జీవిత లక్ష్యం గమ్యంగా భావిస్తూ ఉంటారో, ఆ ఇద్దరే నిజమైన పార్వతీ పరమేశ్వరుడు. అంతటి నిస్వార్థమైనటువంటి వైరాగ్యమూర్తి అయినటువంటి ఆ అమ్మ అయ్యల రాత్రే మహాశివరాత్రి అంటే. స్వస్తి. రేపటి రోజున అర్ధనారీ ఈశ్వరుడు అంటే సగం మగ సగం ఆడ, అంటే సగం పార్వతి సగం శివుడు కలిసినటువంటి ఆ రూపం గురించి అనుకుందాం. ఎక్కడైనా అలా ఉండగలుగుతారా? పురుషుడు స్త్రీ అనే ఇద్దరు చెరి సగం కోస్తే ఆ ఇద్దరిని కలిపినటువంటి రూపం ఉంటుందా? దాని అంతరర్థం ఏమిటో తెలుసుకుందాం. స్వస్తి.